స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కోరేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కోర్టు రిమాండ్ విధిస్తుందా, రిలీఫ్ ఇస్తుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం చెంచల్గూడ జైలు నుంచి మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. చెప్పండి. శోభా ఎక్స్క్లూజివ్ స్వతంత్ర రిపోర్ట్ చూసుకున్నట్టయితే నాంపల్లి కోర్టు ఏదైతే అల్లు అర్జున్ కి పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ లో జరిగినటువంటి ఏదైతే తొక్కిసలాట ఏదైతే ఉందో దానికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు అయితే క్రింది కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ ఏదైతే చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. మనం ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము. చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడా కూడా ఏదైతే అల్లు అర్జున్ సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది కూడా ఇక్కడ ఏదైతే సామాన్య జనము అలాగే అభిమానులు అలాగే ఇప్పటికే చాలా వరకు కూడా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అభిమానులతో పాటు అనురాయులు బంధువులు స్నేహితులు అనేక మంది కూడా చేరుకుంటున్నారు. కాబట్టి వీరికి సంబంధించి కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు, భారీ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఇప్పటికే విక్రమ్ సింగ్ మాన్ ప్రతి ఒక్క చోట కూడా అల్లు అర్జున్ ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అలాగే గాంధీ హాస్పిటల్ వరకు అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే నాంపల్లి కోర్టు ఉందో నాంపల్లి కోర్టు వరకు తర్వాత చెంచల్గూడ ఈ ఎక్కడా కూడా ట్రాఫిక్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఎక్కడా కూడా విఘాతం కలగకుండా విక్రమ్ సింగ్ మాన్ మానిటర్ చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కి సంబంధించి 14 రోజుల రిమాండ్ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినట్టుగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పటి వరకు A11 గా ఉన్నారు అల్లు అర్జున్, ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మనం చూసుకోవచ్చు క్లియర్ గా A11 గా ఇప్పటి వరకు A1 నుంచి A10 గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి సినిమా థియేటర్ యాజమాన్యం కావచ్చు అలాగే సిబ్బంది కావచ్చు మైత్రి మూవీస్ కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి విచారించినటువంటి పోలీసులు ఏదైతే ఈ రోజు ముందస్తు బెయిల్ కి సంబంధించి ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు. మరి కాసేపట్లో హైకోర్టులో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ కూడా హియరింగ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జస్టిస్ జవ్వాడి శ్రీదేవి బెంచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఆ రోజు తొక్కిసలాట్లో పరోక్షంగా మాత్రమే అల్లు అర్జున్ ఉన్నారు, ప్రత్యక్షంగా అయితే లేరు అన్న కోణంలోనే అతని తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ప్రభుత్వం తరపు లాయర్లు కూడా దీని మీద సీరియస్ గా కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసుని కోడ్ చేస్తూ గతంలో జరిగినటువంటి సెలబ్రిటీలు సినిమా నటులకి ఏదైతే ఫంక్షన్స్ ఈవెంట్స్ ఏదైతే కండక్ట్ చేసేటప్పుడు జరిగినటువంటి ఏదైతే తొక్కిసలాటలు ఏవైతే ఉందో అందులో చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఒక కేసుని ఏదైతే 2017లో షారుఖ్ ఖాన్ కి సంబంధించినటువంటి రేస్ మూవీ ఏదైతే ఉందో ఆ రేస్ మూవీకి సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించి 14 రోజుల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించి 14 రోజుల రిమాండ్ అయితే విధించింది నాంపల్లి కోర్టు. క్రింది కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో దీన్ని కోర్టు చేస్తూ ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కాబట్టి దీనికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి వాదనలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఏదైతే ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి 10:30 లోపు హైకోర్టులో నోటీసులో ఉండాలి. కానీ వీరు మధ్యాహ్నం తర్వాత ఈ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి, అసలు హైకోర్టు ఎలాంటి స్పష్టమైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు హైకోర్టు ఏదైతే అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏదైతే తన క్లయింట్ ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేదు, పరోక్షంగా మాత్రమే ఈ ఇంజరీస్ జరిగాయి, ఒకరు మృతి చెందారు. దీనిలో పరోక్షంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎఫ్ఐఆర్ కాపీలో చేర్చడం సమంజసం
సమంజసం కాదు అన్న కోణంలోనే వాళ్ళు కూడా పేర్కొన్నారు. కాబట్టి మొత్తం ఈ ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా ప్రభుత్వ తరపు లాయరు అలాగే అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ అయితే సుదీర్ఘంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో షారుఖ్ ఖాన్ విషయంలో రేస్ మూవీ సమయంలో తొక్కిసలాట జరిగిన సమయంలో రైల్వే పోలీసులు వేసినటువంటి కేసు అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజా సంఘాలు వేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని కోర్టు చేస్తూ ఉదాహరిస్తూ దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇవ్వాలి అన్న కోణంలోనే నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసు ఏదైతే 4 గంటలకి హీరింగ్ వచ్చినటువంటి కేసు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు అయితే కొనసాగుతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. అనంతరం ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు త్రివిక్రమ్ ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నారు. సెలబ్రిటీలు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా ఇప్పటికే చేరుకుంటున్నారు. అల్లు అర్జున్తో పాటు అరవింద్ కూడా నాంపల్లి కోర్టుకు వచ్చారు. అలాగే తన ఇంటికి ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి అలాగే నాగబాబు కూడా చేరుకున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఈ అరెస్టుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా తనకి ఎలాంటి సంబంధం లేదు, చట్టం తన పని తానే చేసుకుంటూ పోతుంది అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొన్నారు. చట్టానికి ఎవరు అతిథులు కారు అన్న కోణంలోనే అతను కూడా పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఏదైతే ఉందో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస కథనాలు వరుస అరెస్టులు వరుసగా జరుగుతున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కావచ్చు. అలాగే 14 రోజుల రిమాండ్ ని కోర్టు చేస్తూ హైకోర్టులో కూడా ఈ రిమాండ్ ని కూడా సవాల్ చేస్తూ కూడా మరో పిటిషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టులో ఈ 2 పిటిషన్లకి సంబంధించి ఏదైతే ఎమర్జెన్సీ నీడ్ లో భాగంగా ఒక సెలబ్రిటీ హోదా కలిగినటువంటి వ్యక్తిని ఉన్నపళంగా తనని ఎటువంటి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోనీయకుండా పోలీసులు ఉన్నపళంగా ఏదైతే చట్టానికి ఎవరు అతీతులు కారు, చట్టం ముందు అందరూ సమానులే అన్న కోణంలో సెలబ్రిటీ స్థాయి వ్యక్తిని కూడా ఇలా అరెస్టు చేసి తీసుకొని వచ్చారు. దీన్ని ఒకవైపు ప్రజా సంఘాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు, అటు కేటీఆర్ కూడా స్పందించడం కూడా మనం చూసుకోవచ్చు, కేఏ పాల్ కూడా. మొత్తం మీద చూసుకున్నట్టయితే 14 రోజుల రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ అయితే ఏదైతే చెంచల్గూడ జైలుకి అయితే తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు దగ్గర అయితే మొత్తం కూడా పోలీస్ పహారాలోనే ఉందనేసి తెలుస్తుంది. మొత్తం పోలీసు ప్రొటెక్షన్ ఎక్కడా కూడా ఎవరిని కూడా ఎవరైతే సామాన్య జనాన్ని ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించట్లేదు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారని ముందే తెలిసిపోయినటువంటి వ్యక్తులు ఇక్కడికి చాలా మంది గుమిగూడే అవకాశం ఉన్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు ఏదైతే 10 అడుగుల దూరంలో కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలుకి మరి కాసేపట్లో ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ అయితే చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. శోభ ఉషా, అల్లు అర్జున్ బెయిల్ కోసం ఆయన తరపు లాయర్లు ప్రయత్నిస్తున్నారా? హైకోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. కాబట్టి బెయిల్కి సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించి ఏదైతే ఈ కేసుని 4 గంటల తర్వాత జస్టిస్ జవ్వాడి శ్రీదేవి బెంచ్ ఏదైతే ఉందో దీన్ని స్వీకరించడానికి అయితే ముందుకొచ్చారు. మొత్తం ఈ బెంచ్కి సంబంధించి ఈ కేసుకి సంబంధించి గతంలో ఉన్నటువంటి పలు కేసులు ఏదైతే ఉందో వాటిని ఉదాహరిస్తూ కోర్టు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి అయితే సుదీర్ఘ వాదనలు వినిపించడానికైతే తమ వంతు వాదనలు వినిపించడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే ట్విట్టర్ ద్వారా కావచ్చు అలాగే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది ఇది గతంలో కూడా ఎన్నో షూటింగ్స్ చూసుకోవచ్చు. దేవరా షూటింగ్ కావచ్చు అలాగే పలు సినిమా సెలబ్రిటీలు ఎవరెవరైతే ఉన్నారో వారి షూటింగ్ సమయంలో కూడా ఎంతో మంది తొక్కిసలాట్లో మృతి చెందిన ఘటన అలాగే చనిపోయిన ఘటన ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కాకుండా అల్లు అర్జున్ మాత్రమే కక్షపూరితంగా ఇలా అరెస్టు చేయడం సరికాదు అన్న కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా ట్వీట్లు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ అరెస్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం కూడా మనం చూసుకోవచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదు అన్న కోణంలో కూడా చెప్పారు. అలాగే ఏదైతే థియేటర్ యాజమాన్యం ఒక లేఖను కూడా రిలీజ్ చేసింది. ఏదైతే అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వచ్చే ముందు పర్మిషన్స్ ఏదైతే సిటీ పోలీస్ యాక్ట్ నగరం మొత్తం మీద అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ యాక్ట్ ని ఉల్లంఘించి అల్లు అర్జున్ వచ్చారన్న ఒక కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు
మైత్రి మూవీస్ మేకర్స్ కావచ్చు, అలాగే థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు ఒక లేఖనైతే రిలీజ్ చేసింది. కమిషనరేట్ పరిధిలో చికట్పల్లి పోలీసులని అనుమతి కోరాము, పోలీస్ ప్రొటెక్షన్ కోరాము అన్న కోణంలో కూడా అందులో మెన్షన్ చేయడం కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి కేసులను ఉదాహరిస్తూ హైకోర్టులో అయితే క్వాష్ పిటిషన్ ముందస్తు బెయిల్కి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ అయితే వేసుకున్నారు. చూడాలి కాసేపట్లో హైకోర్టు ఇచ్చేటటువంటి సూచనల ప్రకారం నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి సూచనలు హైకోర్టు ఇచ్చేటటువంటి క్రింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు రెండింటిని బేరీజు చేసుకుని ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అల్లు అర్జున్ కి సంబంధించి మరి కాసేపట్లో కూడా అల్లు అర్జున్ ఏదైతే మెడికల్ చెకప్ అయిన వెంటనే చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు అయితే సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. అటు అభిమానుల్లో కావచ్చు, తమ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, పలువురు దీనికి సంబంధించి అయితే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా చాలా ట్వీట్లు, చాలా మెసేజ్లు వస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉషా.